హాయ్ గైస్, ఈరోజు మీకు ఈ లోయ అందాలను చూపించడానికి మనం ఇక్కడ ఆగటం జరిగింది. సో ఈ లోయ అందాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, మీకు ఈ మా గిరిజన ప్రాంతాలకు వెళ్ళే కొద్దీ లోయలు, కొండలు, అడవులు, దట్టమైనటువంటి మంచు ప్రాంతాలు ఇలా మనకు కనబడుతూ ఉంటాయి. సో మనము ఒరిస్సాలో సెరంగో చేరుకున్నాము. సో సెరంగో నుంచి తుమ్లోకి వెళ్తున్నాము. తుమ్లోకి దగ్గరలో ఉన్నటువంటి ఈ లోయ అనేది చాలా ప్రమాదకరమైనది, అలాగే అందమైనది. కనబడుతున్న ఆ విలేజ్ చూడండి ఎంత అద్భుతంగా ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుందో. కింద పొలాలు. సో చాలా చక్కగా ఇక్కడ నుంచి చూడడానికి కాసేపు మనసు ప్రశాంతతనిచ్చేటువంటి వాతావరణం కనబడుతుంది. సో అందుకనే ఇక్కడ కాసేపు ఆగి మీకు ఈ లొకేషన్ చూపించడం జరుగుతుంది. సో అందాలు లోయలు. సో లోయ అనేది మనసుకు చాలా హత్తుకునేలా కనబడతాయి, చేస్తాయి. సో కానీ ఇక్కడ నుంచి కింద పడితే మాత్రం చాలా ప్రమాదకరం. నేను ఆల్రెడీ అంచులో ఉన్నాను. సో అంచులో కింద పడితే మాత్రం చాలా ప్రమాదం. అయినా కానీ జాగ్రత్త, మీకు అలవాటు లేని వాళ్ళు ఇట్లాంటి సాహసాలు ఏం చేయొద్దు. సో నెక్స్ట్ చూడండి, ఇటువైపు ఆ కొండ చూడండి. సో చాలా అద్భుతంగా అయితే కనబడుతుంది. మీరు అరకు వెళ్ళేటప్పుడు మీరు గాలి కొండ అంటారు కదా. సో అరకు వెళ్ళేటప్పుడు గాలి కొండలా అంత అద్భుతంగా కొండ మొత్తం ఇదంతా ఒక రాయి. సో ఈ రాయే ఒక కొండగా మనకైతే కనిపించడం కొంచెం అద్భుతమైనటువంటి విశేషంగా చూడదగ్గ ప్రదేశంగా అయితే మనం చెప్పొచ్చు. నెక్స్ట్ మీకు చూడండి, ఈ రోడ్ అనేది ఎంత అద్భుతంగా రాళ్ళు పేర్చి కట్టారో మీరు చూడొచ్చు. అది ఒకసారి చూపిస్తాను. కొంచెం మావాడు కెమెరామెన్ స్లోగా దిగుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, చూడు ఇక్కడ ఈ రోడ్ అనేది సో ఎంత అద్భుతంగా కట్టడం జరిగిందో మీరు చూడొచ్చు. రాళ్ళు అంటే మెట్ల రాళ్ళ మీద రాళ్ళ పేర్చి కట్టారు. ఇది ఒక లోయ అనమాట. సో చూడండి గైస్, సో ఇది యాక్చువల్లీ మనకి డ్రోన్ షాట్ అయితే చాలా బాగుంటుంది, కానీ మన దగ్గర డ్రోన్ లేదు. సో ఇలాగే చిన్న కెమెరాతోనే షాట్ అయితే చేయటం జరుగుతుంది. సో మావాడు నిలబడి ప్రకృతి అందాలను చాలా అద్భుతంగా తిలకిస్తున్నాడు, ఆనందంగా ఆస్వాదిస్తున్నాడు. రీసౌండ్ అయితే సూపర్గా వస్తుంది. సో గాయస్, అండ్ ఇదే లోయ మీకు ఇప్పుడు చూపించాను కదా. ఈ లోయ అనేది అటువైపు నుంచి చూసాం కదా మనము. సో ఇప్పుడు అలా కాకుండా స్ట్రైట్గా చూస్తే ఎలా ఉందో చూడండి. చాలా అద్భుతంగా అయితే ఈ లోయ అనేది కనిపిస్తుంది. ఆ కింద పొలాలు చూడండి ఎంత అద్భుతంగా, అసలు మెట్ల ఒక దాని తర్వాత ఒకటి పేర్చేలా అయితే మనకి ఆ పొలాలు కనిపిస్తున్నాయి. స్వచ్ఛమైన వాతావరణము ఎంత స్వేచ్ఛగా, ఉల్లాసంగా, ఆనందంగా అయితే కనబడటం మనం చూడగలము. చూసారు కదా ఒకసారి ఈ లోయనైతే చూడండి ఎంత బాగుంటుందో. సో గాయస్, ఇది వచ్చేసేమో నువాగడ నుంచి, అదే రాయగడ నుంచి పర్లాకిండి, రాయగడ నుంచి నువాగడ రోడ్. ఇది ఈ రోడ్లో మేము ఎందుకు మీకు షూట్ చేస్తున్నాం అంటే, సో వెదర్ అయితే చాలా బాగుంది. మంచు స్నో అనేది చూడండి, ఆ మంచు మేఘాలు ఎలాగా నడుస్తున్నాయో మీకు చూపించడానికి చాలా అద్భుతంగా ఉంది కదా. సో రోడ్ కూడా సూపర్గా అయితే ఉంటుంది. చాలాసార్లు వచ్చాను. దెన్ ఏంటంటే ఇక్కడ లోయ అనేది సూపర్గా అయితే మీకు కనిపిస్తుంది. మంచు మేఘాలు అయితే కనుక అసలు ఊటీకి వెళ్ళినంత ఏమంటుంది ఆ ఫీల్ అయితే కనబడుతుంది మీకు. ఖచ్చితంగా చూడండి. సూపర్గా అయితే ఈ మంచు మేఘాలు అయితే భలేగా ఉన్నాయి. ఇలాంటి మంచు మేఘాల్లో ప్రయాణం అనేది ఒక అద్భుతంగా ఉంటుంది. అండ్ ఒక ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి, ఆనందకరమైనటువంటి సన్నివేశం మనసుకు ఎంతో హాయినిస్తాయి. సో ఆ మేఘాలు అయితే వెళ్ళిపోతున్నాయి, ఆల్రెడీ మరలా పోయింది. చూద్దాం మరి ఇంకా కొంచెం ముందుకెళ్తే మేఘాలు ఏమైనా కలుస్తాయేమో. ఓ మై గాడ్, ఇక్కడ చూడండి ఈ టర్నింగ్లో కూడా సూపర్గా ఉంది ఆ మంచు మేఘాలు కదలిక. ఈ ఎత్తైన ప్రాంతం అనమాట కదా, ఇది ఎత్తైన ప్రాంతం ఉండటం వల్ల ఈ మంచు మేఘాలు
దట్టంగా కమ్ముకోవడం చాలా అందంగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ నుంచి లోయ అనేది చాలా అందంగా కనబడుతుందండి, కానీ ప్రమాదకరమైనటువంటి ఈ మలుపులు ఉంటాయి ఇక్కడ. సో గైస్, యాక్చువల్లీ ఇదొక ఇదొక లోయ. ఇది వచ్చేసేమో మన నువ్వాగడ దగ్గరలో ఉన్నటువంటి లోయ ఇది. సో రాయగఢ్ నుంచి లోయ. సో ఈ లోయ కూడా చాలా అందంగా కనబడుతుంది. సో కనబడుతున్నటువంటి ఆ మంచు మేఘాలతో, సో ఒకవైపు మంచు మేఘాలు, మరొక వైపు ఆ బ్లూ కలర్లో ఉన్నటువంటి ఆ స్కై చూడు, సో ఎంత అందంగా కనిపిస్తుంది. దానికి ఆనించున్న ఆ కొండలో ఉన్నటువంటి చెట్లు పచ్చదనము, సో ఇదంతా మనసుని ఎంతో హాయినిచ్చేటువంటి సంఘటన ఈ యొక్క నువ్వాగఢ్ లోయలో అయితే మనం చూడగలము. సో మనము ఈ లోయలో మంచు మేఘాలు ఉండటం ఇంకా అందాన్ని ఇచ్చాయి. కాకపోతే ఈ మంచు మేఘాలు ఇప్పుడు తెల్లారి మళ్ళా పోతున్నాయి, నడిచి వెళ్ళిపోతా ఉన్నాయి. మంచు మేఘాలు ఎక్కడ ఆగవు కాబట్టి. సో కింద వాటర్ ఎక్కువైతే జర్నీ చేయటం చాలా ప్రమాదకరమైనటువంటి లోయ. పడితే మాత్రం కూడా చాలా, ఏ లోయ అయినా ప్రమాదకరమే, కానీ ఇక్కడ లోయ కూడా చాలా ప్రమాదకరమైనది. సో గాయస్, కనబడుతున్న ఆ కొండ, ఆ మేఘాలు, దూర ప్రాంతంలో ఉన్నటువంటి కొండలు నున్నన అంటారు కదా, సో అంత నున్నగా ఎంత అందంగా కనిపిస్తున్నాయి. ఆ స్కైలో ఉన్నటువంటి ఆ మేఘాలు కూడా ఆ కదలిక ఎంతో చక్కగా అందంగా కనబడుతుంది. ఒకవైపు మంచు, మరొక వైపు ఆ నీలి మేఘాలు చాలా చక్కగా కనబడుతుంది. మరి మా మామయ్య అండ్ మరి మా బామర్ది ఆ స్కైని చూస్తూ ఏదో వర్ణిస్తూ ఎంతో అందంగా ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. చాలా అందంగా అండి. ఓకే, స్కైలో ఉండేటువంటి అందాన్ని తిలకిస్తూ మరి చాలా చక్కగా వర్ణించుకుంటున్నారు. అదండి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నటువంటి మరి ట్రావెలర్స్ అన్నమాట మా మామయ్యను